హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎల్పి సైకో ఎగ్జామ్స్కి సంబంధించి టేబుల్ టెస్ట్లో మరొక టెస్ట్ మనం సాల్వ్ చేద్దాం. సో 5 నిమిషాల్లో 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇటువంటివి క్వశ్చన్స్ చాలా హార్డ్గా ఉన్నాయి అని మన సబ్స్క్రైబర్స్ అందరూ చెప్పడం వల్ల డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను అన్నింటినీ తీసుకొస్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుకునే అన్ని హై లెవెల్ క్వశ్చన్స్ ఆ 10 క్వశ్చన్స్లో ఉండవు. అవి చూసి మీరు భయపడద్దు. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయా అని అనుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు హార్డ్, ఈజీ, మోడరేట్ ఈ 3 ఉంటాయి. ఎప్పుడు హార్డ్గానే ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాల అన్ని రకాలుగా మనం ప్రతి టెస్ట్ ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ రకరకాల క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ మైండ్ బ్రాడ్గా మారి నువ్వు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయగలంత సామర్థ్యాన్ని సంపాదించుకుంటావనే బలం కోసమే ఈ క్వశ్చన్స్ని చెబుతుంది. కాబట్టి వీటిని చూసి భయపడద్దు. భయపడటానికి ఇవి చెప్పట్లేదు, భయం పోవటానికే వీటిని మనం మాట్లాడుకున్నాం. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉండిద్ది. నాకైనా సరే ఈ క్వశ్చన్స్ చూడంగానే ఫస్ట్ అర్థం కాదు, 1-2 సార్లు అర్థం చేసుకుని దీన్ని మీకు ఇంత బాగా ఇంకెవరైనా చెప్పచ్చు, ఏ ట్రిక్స్ని ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తే కానీ నేను చెప్పలేను. కాబట్టి ఎవరు అతీతం కాదు. కాబట్టి భయపడకుండా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. మోస్ట్లీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అంటున్నారు. ఎప్పుడు వచ్చిందన్న మ్యాథ్ మాత్రం చాలామంది అడుగుతున్నారు. దానికి ఆన్సర్ మాత్రం మనం ఏమి చెప్పలేము. కానీ ఎప్పుడు వచ్చినా రాయడానికి రెడీగా ఉండాలి. కంపల్సరిగా ఈ నెల చివరిలో సైకో ఎగ్జామ్ లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో పెట్టేస్తాం అన్న మాటలు నార్త్ మీడియా నుంచి, నార్త్లో ఉండే టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి కొంతమంది నుంచి వింటున్నాను. అది ఎంతవరకు ప్రూఫ్ కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఓకేనా? ఎప్పుడు అన్న విషయాన్ని పక్కన పడేసి ఎప్పుడైనా పెట్టని మనం క్వాలిఫై అవ్వాలి. ఆ ఉద్దేశంతో ప్రిపేర్ అవుదాం. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా రెండో టేబుల్ టెస్ట్ అనమాట. ఇంతవరకు ఒక టేబుల్ టెస్ట్ చెప్పాను, ఇంకోటి 2. నేను ప్రతిదానికి నంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకేనా? ఎన్ని బ్రిక్ టెస్ట్లు అయినాయి, ఎన్ని టేబుల్ టెస్ట్లు అయినాయి అంటే నాకు ఐడియా ఉంటాను అనమాట. క్లాక్ టెస్ట్లు అన్నిటికీ కూడా నంబరింగ్ ఇస్తూ వెళ్తుంటాను. నంబరింగ్ ప్రకారంగా మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బ్రిక్ టెస్ట్, ఎడెన్ క్యూబ్ టెస్ట్ వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. ఎక్కువగా మీరు టేబుల్ టెస్ట్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని నేను సాల్వ్ చేసే ముందు నువ్వు పాస్ చేసుకుని సాల్వ్ చేయి. నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఎంత బాగా ఆలోచన చేయగలవు అన్నది చూడు. ఇక టైం తీసుకో, సాల్వ్ చేయి. ఎగ్జామ్స్లో ఇంకా ప్రాక్టీస్ మీద బాగా నీకు ఇంకా తక్కువ సమయంలో చేయగలవు అనమాట. ఓకేనా? భయపడకుండా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ వీడియోని ముందు లైక్ చేసేయండి, అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టేబుల్ టెస్ట్లో సెకండ్ టెస్ట్ అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ టెస్ట్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తెలుసుగా మీకు, టేబుల్ కాలం అన్నీ ఎలా ఉంటాయని తెలుసు కదా. రో 1, కాలం 1. మొత్తం 5 rows 5 columns ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జామ్లో కూడా సాల్వ్ చేయాలి కాబట్టి. అర్థం కాకపోతే మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్ నాకు అర్థం కాకపోతే నేను దాన్ని వదిలేస్తాను. మీరు ఎవరైనా సాల్వ్ చేయగలమంటే సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? ఎందుకంటే నాకు కొన్ని క్వశ్చన్లు గట్టిగానే అనిపిస్తున్నాయి. ఒక క్వశ్చన్ నేను ఎంత ఆలోచన చేసినా నాకు రావట్లేదు అనమాట. నాకన్నా బాగా ఆలోచన చేసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో రాసి పెడితే మంచిది. మన మిగతా వాళ్ళకి కూడా, సహోదరులకి బాగా ఉపయోగపడింది. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వెనకాల నుంచే వద్దాం. ఇక్కడ విచ్, దట్ లాంటివి ఎక్కువ ఏం కనపట్లేదు కదా. కనపడితే క్వశ్చన్ తగ్గట్టుగా మార్చుకుందాం. ఇలా వెళ్ళాలని కాదండి, నువ్వు ఎలాగైనా అర్థం చేసుకోగలాలి. అది క్వశ్చన్ కంటి ముందు కనపడంగానే ముందు నుంచి కొడతావా వెనక నుంచి కొడతావో తెలియదు, కానీ క్వశ్చన్ని వెంటనే ట్యాకిల్ చేయగలగాలి. చూడండి. రో 3 ఆఫ్ కాలం 1 ఇక్కడ నుంచి చదువుతాను. ద సెకండ్ లెటర్ టు ద, ఇక్కడ దాని నుంచి చదువుతున్నా. ద సెకండ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ రో 3 కాలం 1. ఇది రో 3, ఇది కాలం 1 అంటే ఇది అనమాట. సెకండ్ లెటర్ టు ద రైట్, ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. ఓకే. నెక్స్ట్ లెటర్ ఇమీడియట్ ఎబో, దీనికి ఇమీడియట్ ఎబో అంటే ఈ అనమాట. నెక్స్ట్ ద లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే ఇదనమాట. నెక్స్ట్ లెటర్ డౌన్ అన్నాడు, డౌన్ అంటే మళ్ళీ ఏ అనమాట. నెక్స్ట్ లెటర్ టు ద రైట్, లెటర్ టు ద రైట్ అంటే సి అనమాట.
నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎబో. సో ఫస్ట్ లెటర్ అంటే ఇది, సెకండ్ లెటర్ అంటే ఇది అనమాట, బి. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. సో ఆన్సర్ ఏ. ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఏ అనమాట. ఓకేనా, చూసారా ఎన్ని తిప్పాడో, అక్కడెక్కడే తిప్పి తిప్పి మనల్ని పిప్పి చేస్తాడనమాట. జాగ్రత్తగా చదువుకోవాలి. సెకండ్ క్వశ్చన్, లెటర్ ఆఫ్ కాలం 4 రో 4. కాలం 4 ఇది రో 4, ఇది కాలం 4 అంటే సి అనమాట. ఓకే. లెటర్ ఇమీడియట్లీ బిలో. లెటర్ ఇమీడియట్లీ బిలో అంటే ఈ. ఓకే. నెక్స్ట్ ద సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్. ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ అంటే బి. ఓకే. నెక్స్ట్ ద లెటర్ సెకండ్ ఎబో. ఇది ఫస్ట్ ఎబో, ఇది సెకండ్ ఎబో. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ ఆఫ్ ది లెటర్. లెఫ్ట్ ఆఫ్ ది లెటర్ అంటే ఈ అనమాట. సో ఆన్సర్ ఈ. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఈ అనమాట. ఓకేనమ్మా, క్లారిటీ వస్తుంది కదా. మెల్లిగా 4-5 చేద్దాం. చాలామంది ఇవి పీడిఎఫ్ సెండ్ చేయండి అంటున్నారు. ఈ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి 2-3. ఎవరో తెలిసిన వాళ్ళు పెడితే గట్టిగా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీకు ఉపయోగపడుతున్నాయి అని మీకు పెడుతున్నాను. నెక్స్ట్ నుంచి నేను ఇంకా మన సహోదరులు కానీ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కొంతమంది రాసినవి నాకు పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాగో రాశారు, అవి హై లెవెల్ క్వశ్చన్స్, అవి మనకు సెండ్ చేశారు అనుకోండి, వాటిని అందరి దృష్టిలో మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయింది. ఓకేనా. సో ఈ పీడిఎఫ్స్ మీకు అవసరం లేదు, క్వశ్చన్ అర్థం చేసుకోండి చాలు. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, లెటర్ ఆఫ్ రో 5 కాలం 3. ఇది రో 5, ఇది కాలం 3 అంటే ఏ. నెక్స్ట్ సెకండ్ లెటర్ టు ద రైట్. సెకండ్ లెటర్ ఇది ఫస్ట్, ఇది సెకండ్, డి. నెక్స్ట్ ద థర్డ్ లెటర్ ఎబో. ద థర్డ్ లెటర్ ఎబో అన్నాడు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ లెటర్ టు ద లెఫ్ట్. ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ లెటర్ బిలో అన్నాడు. లెటర్ బిలో అంటే ఇది అనమాట. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. సో ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. సో ఆన్సర్ ఈ. మూడో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏంటి, ఈ అనమాట. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కండిషన్. ఇఫ్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే కండిషన్ చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఇఫ్ వన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థర్డ్ లెటర్ ఆఫ్ కాలం 4. ఓకే. కాలం 4 ఆఫ్ రో 2. సో కాలం 4 అండ్ రో 2 అంటే ఇది, కాలం 4 అంటే ఇది, ఇదనమాట. దీనికి కుడివైపు థర్డ్ లెటర్ లేదు, అంటే ఎడం వైపు థర్డ్ లెటర్ అవ్వాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెటర్. ఓకే. అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఇది అనమాట. ఓకే. అండ్ రీచెస్ రో 1 ఆఫ్ కాలం 4. ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చి రో 1 కాలం 4 దగ్గరికి వెళ్ళాలి, అంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది రో 1, ఇది కాలం 4, ఇక్కడికి వెళ్ళాలి. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమొచ్చింది అన్నారు. ఓకేనా. బి ఒకసారి, బి 2 సార్లు, బి 3 సార్లు, బి 4 సార్లు. నెక్స్ట్ ఈ ఒకసారి, ఈ 2 సార్లు వచ్చింది కాదు. సి ఒకసారి, సి 2 సార్లు. సో ఆన్సర్ బిఏ. బి 4 సార్లు వచ్చింది కాబట్టి ఆన్సర్ బి. సో 4వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, బి అనమాట. ఆన్సర్ ఏంటి, బి. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ హ్యాస్ అపియర్డ్ maximum number of times in diagonal of row 5. ఇదిగోండి, ఇది రో 5. రో 5 డయాగ్నల్ అంటే ఇదనమాట. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమొచ్చింది, సి వచ్చింది. ఓకే. నెక్స్ట్ విచ్ కంటైన్స్ ద లెటర్ ఇన్ ద కాలం 5. విచ్ అంటే ఆ లెటర్ అనమాట. రో 5 డయాగ్నల్ ఆఫ్ రో 5 లో ఎక్కువ ఏది వచ్చిందో, ఓకేనా, ఆ లెటరు కాలం 5 లో ఉంది అన్నాడు. ఓకే. కాలం 5 లో ఉంది, కరెక్టే. నెక్స్ట్ కాలం 5 లో ఉన్న రో అనమాట. ఓకే. కాలం 5 లో ఉన్న ఈ సి కాలం 5 లో ఉంది. ఆ రో ఏంటి, రో 1. ఓకే. నెక్స్ట్ ఆ రోలో కాలం 3కి వెళ్ళాలి. ఓకే. కాలం 3 అంటే ఇది. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ దట్ లెటర్. సెకండ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ అంటే ఏ అనమాట. సో 5వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఏ. ఓకేనా. క్లారిటీ వచ్చిందా. చూడండి, మళ్ళా చదువుతాను. 5వ క్వశ్చన్ కాస్త గట్టి క్వశ్చన్ అనమాట.
చూడండి, విచ్ హ్యాస్ అపియర్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ డయాగ్నల్ రో 5. డయాగ్నల్ రో 5 లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమొచ్చింది? సి. ఇదనమాట, ఇది అక్కడ తెలుసు మనకు బాగా. ఆ తర్వాత ద రో విచ్ కంటైన్స్ ద లెటర్ ఇన్ కాలం 5. సో ఇక్కడ మనకి ఏ లెటర్ అయితే వచ్చిందో ఆ లెటర్ కాలం 5 లో కూడా ఉందంట. ఉంది. ఆ కాలం 5 లో ఉన్నది ఏ రోలో ఉంది? రో 1 లో ఉంది. ఆ రో 1 లో ఉన్న ఆ లెటర్ కాలం 3 దగ్గరికి వెళ్ళాలి. ఆ రో 1 ఈ రోనే కదా, ఈ రోలో కాలం 3 లో ఏముంది? బి ఉంది. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఆన్సర్ ఏ అనమాట. సో 5వ క్వశ్చన్ ఆన్సర్ ఏ. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్. విచ్ లెటర్ హ్యాస్ బీన్ యూజ్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎనీ కాలం. ఏ కాలం అయినా తీసుకో, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన లెటర్ ఏంటి అన్నాడు. దీంట్లో బి 2 సార్లు వచ్చింది, దీంట్లో ఏ 2 సార్లు వచ్చింది, దీంట్లో ఏది రాలేదు, దీంట్లో ఏది రాలేదు, దీంట్లో డి 3 సార్లు వచ్చింది. 1 2 3. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎనీ కాలం అన్నాడు. 6వ క్వశ్చన్ ఆన్సర్ డి అనమాట. డి 3 సార్లు వచ్చింది కాబట్టి. ఓకేనా? ముందు 2 చూశాను, తర్వాత 3 చూశాను. 7వ క్వశ్చన్. 7వ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద నంబర్ ఆఫ్ ఏ యూజ్డ్ ఇన్ ద టేబుల్. ఓకే, ఇఫ్ అన్నాడు. అంటే ఇఫ్ అంటే కండిషన్, అంటే కండిషన్ సాల్వ్ చేసి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఇఫ్ అనే పదం వస్తే పట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇఫ్ వచ్చింది, మనం అలాగే సాల్వ్ చేసాం. ఇఫ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ యూజ్డ్ ఇన్ కాలం 2. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ యూజ్డ్ ఇన్ హోల్ టేబుల్. ఓకే, 2 సార్లు కాలం 2లో వచ్చిన ఏని 2 సార్లు వచ్చింది, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? హోల్ టేబుల్లో ఏ ఎన్నిసార్లు వచ్చిందో ఆ నంబర్ నుంచి. 1 2 3 4 5 5. ఏ టోటల్గా ఎన్నిసార్లు వచ్చింది? 5. కాలం 2లో ఎన్నిసార్లు వచ్చింది? 2. డిఫరెన్స్ ఎంత? 3. ఓకేనా? సో ఆన్సర్ 3 అనమాట. సో 7వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 3. 3 కాబట్టి సి పెట్టాను. ఇప్పుడు ఆన్సర్స్ ఏమవ్వాలి? లెటర్స్ అవ్వాలి. ఓకేనా? కమింగ్ టు, చెప్పాం కదా అన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉండవు. 8వ క్వశ్చన్, లెటర్ ఆఫ్ కాలం 3 రో 5. కాలం 3 రో 5 ఇది. కాలం 3 రో 5. ఓకే, లెటర్ ఇమీడియట్ ఎబో డి. నెక్స్ట్ లెటర్ ఈస్ టు ద లెఫ్ట్ లో ఉన్నది ఏంటి అన్నాడు. సో లెఫ్ట్ లో ఉన్నది ఏంటి? ఏ అనమాట. సో 8వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఏ. తర్వాత 9వ క్వశ్చన్, విచ్ లెటర్ హ్యాస్ అపియర్డ్ మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ ఇన్ డయాగ్నల్ రో 1. డయాగ్నల్ రో 1 వెళ్దాం. డయాగ్నల్ రో 1 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇలా రావాలి. ఇదనమాట మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే 1 2 3. సి వచ్చింది కాబట్టి 9వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సి అనమాట. ఫైనల్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, లెటర్ ఆఫ్ కాలం 5 రో 2. లెటర్ ఆఫ్ కాలం 5 ఇదిగోండి, రో 2 అంటే డి. నెక్స్ట్ లెటర్ ఇమీడియట్ బిలో అంటే డి. నెక్స్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అంటే బి అనమాట. సో 10వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? టోటల్ 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? సో దీంట్లో కఠినమైనవి ఉన్నాయి, ఈజీ ఉన్నాయి. కఠినమైన దగ్గర గత సమయం కనపడింది అనుకో, మీకు బాగా టఫ్గా అనిపిస్తుంది అని చేయమాకండి. వెనక్కి వెళ్ళిపోండి, ముందు సాల్వ్ చేసేయండి, తర్వాత వచ్చి ఏదో ఒకటి పెట్టండి. ఎంత పెట్టిన ఆన్సర్ రాలేదనుకోండి, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి పెట్టేసేయి, పెట్టకుండా ఉండమాక. ఓకేనా? పాయింట్ అర్థమైందా? అది. సో మరొక వీడియోతో మరొక టేబుల్ టెస్ట్తో మరొకసారి కలుసుకుందాం. ఇలాగే రకరకాల టెస్ట్లన్నింటినీ కూడా సైకో ఎగ్జామ్ అయ్యే వరకు నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇవన్నీ కూడా మంచి హై లెవెల్ క్వశ్చన్స్. వీటిని ఎంత ఈజీగా సాల్వ్ చేయాలని నేర్చుకుంటే నీకు ఎగ్జామ్లో అంత బాగా ఈజీ అయింది. ఓకేనా? సో అందరూ ఈ వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. బాయ్.